ముందుగా హెడ్లైన్స్. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు కుటుంబాన్ని గుంటూరులో వైఎస్ఆర్సీపీ కాపు నేతల పరామర్శ. చంద్రబాబు జగన్ ఇద్దరు రాయలసీమ ద్రోహులే షర్మిల. కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎన్నికలకు ముందు మజ్లిస్ పార్టీని ప్రసన్నం చేసుకోవడం కోసం, మజ్లిస్ పార్టీ ఓట్లు పొందడం కోసం ఈ రకమైనటువంటి ఎత్తుగడలు సర్వసాధారణంగా అయిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి 4% రిజర్వేషన్ హైకోర్టు 2 సార్లు కొట్టేయడం జరిగింది. మతపరమైన రిజర్వేషన్స్ రాజ్యాంగ వ్యతిరేకమని, రిజర్వేషన్స్ చెల్లనేరవని హైకోర్టు తీర్పిస్తే సుప్రీంకోర్టులో తెచ్చుకున్నటువంటి స్టేని అడ్డం పెట్టుకొని ఇప్పటి వరకు అమలు చేస్తూ ఉన్నారు. దానికి ఇంకా చట్టబద్ధత లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి ఒక మతపరమైన సమావేశం నిర్వహించి మీకు శాశ్వత ప్రాతిపాదికన రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పే ఏదైతున్నదో ఇది పూర్తిగా ఓటు బ్యాంకు పాలిటిక్స్ అని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలకు పరాకాష్ఠగా మారింది. మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ముస్లింల ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ లేకపోతే ముస్లింలే లేరు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇంత దిగజారి రాష్ట్ర రాజధానిలో మాట్లాడిన విషయము తెలంగాణ ప్రజలు మరొకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. అంబటి రాంబాబు కుటుంబాన్ని గుంటూరులో వైఎస్ఆర్సీపీ కాపు నేతలు పరామర్శ. మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శ్రీ అంబటి రాంబాబు గారి ఇంటి మీద, పార్టీ కార్యాలయం మీద, వారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఈరోజు విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా వారి కుటుంబానికి సంఘీభావం తెలియజేయడానికి ఈరోజు అందరూ కూడా రావడం జరిగింది. మొన్న జరిగినటువంటి ఘటనలో విచిత్రం ఏంటంటే ప్రేరేపించింది వాళ్ళే, తిట్టింది వాళ్ళే, ఇంటి మీదకి వచ్చింది వాళ్ళే, ఇల్లుని తగలబెట్టాలని చెప్పి చూసింది వాళ్ళే, పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసింది వాళ్ళే, రాంబాబు గారిని హత్య చేయాలని చెప్పి చూసింది వాళ్ళే, తిరిగి కేసు పెట్టింది కూడా వాళ్ళే. చివరికి ఇందులో అనుభవిస్తుంది ఎవరనంటే రాంబాబు గారు జైలు జీవితాన్ని అనుభవిస్తా ఉన్నారు. దేనికి అంటే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు. ఈ ప్రభుత్వాన్ని గడిచినటువంటి 20 మాసాలుగా ఆయన అనేక వేదికల మీద, అనేక ప్రసంగాల్లో, ఆయన అనేక పత్రికా సమావేశాల్లో ఈ ప్రభుత్వాన్ని, ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలను, కుతంత్రాలను
ప్రజలకు చేసినటువంటి మోసాల్ని ప్రశ్నించినందుకు వారికి ఇచ్చినటువంటి బహుమతి ఇది. గడిచినటువంటి 20 మాసాలుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోక తిరిగి కొత్త ప్రచారాన్ని, తిరుమల లడ్డూకు సంబంధించినటువంటి ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుని వచ్చి రాజకీయంగా ఒక కుట్ర చేయాలని, తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రతి ఒక్కరికి కర్మ అనేటువంటిది ఉంటది. ఆ కర్మ అనేటువంటిది రుచి చూపించినప్పుడు మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా బయటపడతాయి. అందులో భాగంగానే వారు చేసినటువంటి తప్పుడు ప్రచారం, ఇందులో జంతువుల కొవ్వు కలిసిందని, పంది కొవ్వు కలిసిందని, గొడ్డు కొవ్వు కలిసిందని, ఫిష్ ఆయిల్ కలిసిందని చెప్పి లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాన్ని చేసి తీరా జరిగినటువంటి ఎంక్వైరీలో ఎక్కడా కూడా అటువంటి విషయాలు లేవని చెప్పి అన్ని కమిటీలు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎక్కడ ప్రజల నుంచి స్పందన వస్తుంది, మన మీద తిరుగుబాటు వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో ఒక ప్రచారాన్ని తీసుకుని వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ ఇద్దరు రాయలసీమ ద్రోహులేనని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శించారు. స్వప్రయోజనాల కోసమే సీమ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఇద్దరు నాటకాలు ఆడారని ఆమె ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో ఇరువురు నేతలు వైఖరి ఆమె తప్పుపట్టారు. వైసీపీ ప్రభుత్వంపై షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత 5 ఏళ్ల పాలనలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంశంలో నిద్రపోయిన వైసీపీ ఇప్పుడు ఓటమి తర్వాత ఉద్యమాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎన్జీటీ వద్ద బలమైన వాదనలు వినిపించకుండా కేంద్రం నుంచి అనుమతులు తీసుకురాకుండా ఇప్పుడు ఆందోళన ఎందుకని ప్రశ్నించారు. 5 ఏళ్లు మోదీకి దత్తపుత్రుడుగా ఉన్న జగన్ కు అప్పుడు సీమకు నీళ్లివ్వాలని గుర్తుకు రాలేదా అని నిలదీశారు. జలయజ్ఞం ప్రాజెక్టులను 6 నెలల్లో పూర్తి చేస్తామని మేనిఫెస్టో పెట్టి సీమ ప్రాజెక్టుల వైపే కన్నెత్తి కూడా చూడలేదని ఆమె విమర్శించారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు సంగమేశ్వరం వద్ద కాకుండా ముచ్చమర్రి వద్ద ప్రాజెక్టు కడతామని చెప్పడానికి కూడా షర్మిల తప్పుపట్టారు. ఎవరిని మోసం చేయడానికి ఇద్దరు కలిసి ఈ నాటకాలు ఆడుతున్నారు. మోదీ దగ్గర సాగిల పడి సీమకు అన్యాయం చేస్తారా అని ఆమె తీవ్రంగా ప్రశ్నించారు. ఇద్దరు నేతలు తమ వైఖరిని మార్చుకోవాలని, సీమ ప్రయోజనాలను కాపాడాలని ఆమె డిమాండ్ చేశారు. ఓలా, ఊబర్ ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ క్యాబ్ డ్రైవర్లు ఖైరతాబాద్ లోని రవాణా శాఖ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. వివిధ యూనియన్ల పిలుపు మేరకు పెద్ద ఎత్తున క్యాబ్ డ్రైవర్లు ర్యాలీగా రవాణా శాఖ కార్యాలయానికి వచ్చారు. అనంతరం ఓలా, ఊబర్ వంటి సంస్థల వల్ల డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్ల సంపదలో 40% యాప్లే దోచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ క్యాబ్ డ్రైవర్లు రోజులో 15 గంటలు కష్టపడ్డా కనీసం పూట గడవడానికి పరిస్థితి నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి పలుమార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని మండిపడ్డారు. రవాణా శాఖ ధరలను ప్రకటించాలని, అగ్రిగేటర్ కంపెనీలను చట్ట ప్రజలకు తీసుకురావాలని, డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, నగరంలో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఓవైపు పూట గడవని పరిస్థితిలో ఉన్న క్యాబ్ డ్రైవర్లకు పోలీసులు చలాలతో వేధిస్తున్నారని అన్నారు. ఇక్కడికి వచ్చిన డ్రైవర్ సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2014లో తెలంగాణలో ఓలా, ఊబర్ కంపెనీలు అనధికారికంగా ప్రజా రవాణా, గూడ్స్ రవాణా చేస్తూ వాళ్ళ లాభార్జన కోసం పనిచేస్తున్నాయి. వనరులుగా క్యాబ్ డ్రైవర్లను, గూడ్స్ రవాణా రంగ డ్రైవర్లను అందరినీ వాడుకుంటున్నారు. ఇప్పటి వరకు కూడా వాటిని చట్టాల పరిధిలోకి తీసుకురావాలని, మాకు సరైన ధరలు నిర్ణయించాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రజలకు కానీ ఇటు డ్రైవర్లకు కానీ రక్షత లేదు, కంపెనీలను చట్టాల పరిధిలో తీసుకురావాలని ఎన్నోసార్లు కూడా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ గారికి, అధికారులకు, మంత్రి గారులకు అందరికీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయినా ఇప్పటి వరకు కూడా మా కష్టాల గురించి పట్టించుకునే నాదులు లేడు. మాకు దిక్కు వీళ్ళే. రవాణా రంగం మీద ఆధారపడుతున్న డ్రైవర్లకు దిక్కెవరు? రవాణా శాఖనే కదా. మరి మా కష్టాలను ఎందుకు పట్టించుకోలేదు అడగడానికి మేము ఈరోజు ఇక్కడ ధర్నాన్ని ఇస్తాం. అదే సమయంలో మరి ఇన్ని రోజులు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ పోరాటంలో అగ్రిగేటర్ గైడ్లైన్స్ అని 2025 అని చెప్పేసి అని అమిత్ షా గారు పార్లమెంట్ సమక్షంలో తీసుకొస్తే ఇంప్లిమెంటేషన్ చేయడానికి కూడా మన రవాణా శాఖ అధికారులకు చేతులు రావట్లేదు. కారణం అర్థం అవ్వట్లేదు. కానీ ఈరోజు పోటీ వ్యాపారం పేరుతోటి ఓలా, ఊబర్, ర్యాపిడో ఇంకా అనదర్ కంపెనీలు కూడా ధరలు తగ్గించి ఇస్తుంటే 10 లక్షలు 15 లక్షలు బండి పెట్టి రోజు 16-18 గంటలు పనిచేస్తే కుటుంబానికి దూరం ఉండి ఈఎంఐ కట్టుకోలేక, కుటుంబాన్ని పోషించుకోలేక జీవితాలు కష్టాలు పాలవుతున్నారు. మరి మాకెవరికి దిక్కు? మేము ఇక్కడ కాకపోతే ఎన్నిసార్లు చెప్పుకోవాలి? ఇప్పటికైనా మేము కోరుకుంటుంది ఒక్కటే, ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని, రవాణా శాఖ అధికారులను
ఇంకో విషయం ఏంటంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు 5 లక్షల ప్రమాద బీమా జర్నలిస్టులకు, హోంగార్డులకు, తర్వాత డ్రైవర్లకు ఉండేది. ఇప్పుడు వచ్చిన తర్వాత తుమ్ముతే ముక్కు కూడిపోయింది అన్నట్టుగా ఉన్న 5 లక్షల ప్రమాద బీమా కూడా లేదు. అసలు ఏదీ లేదు. ఇక మేము రోడ్ల మీద చచ్చిల్లా తీసుకుపోయి చెత్త కుప్పలో మున్సిపాలిటీ తీసుకుపోయే పరిస్థితి ఉన్నది. ఇవాళ బతుకుతారు, కష్టంగా ఉన్నది. ధరలు నిర్ణయించమని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానమైన డిమాండ్లు ఇవాళ 60-70 వేల వెహికల్స్ సిటీలో నడుస్తున్నాయి. మరి 60,000-70 వేల వెహికల్స్ రోడ్లు పట్టుకొని తిరగాల, డీజిల్ పోసుకొని పార్కింగ్ స్థలాలు కల్పించాలని చెప్పేసి అధికారులకు లేదా, మున్సిపాలిటీలకు లేదా? ఓటు బ్యాంకింగ్ కోసం మాకు వచ్చిందనంటే, ఎలక్షన్లు వచ్చినాయంటే డ్రైవర్లకు మేము అది కల్పిస్తాం, డ్రైవర్లకు మేము ఇది కల్పిస్తామని ఇచ్చే పిలుపులు తప్ప, సమావేశాలు తప్ప మాకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. గత కొన్నేళ్లుగా ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్స్, లోకల్ ట్రేడ్ యూనియన్స్, ప్రతి సంఘం కూడా డ్రైవర్లు చచ్చిపోతే కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి, అంగవైకల్యం పోతుంది. మేము చేదోడు వాదోడుగా 10 రూపాయలు 20 రూపాయలు వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మాకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి అని చెప్పేసి అంటే అది పక్కన పెట్టేసి ఉన్న 5 లక్షల ప్రమాద బీమా అయింది. ధరలు తీసుకురమ్మంటే ధరలు తీసుకురారు, పార్కింగ్ స్థలాలు కల్పించామంటే పార్కింగ్ స్థలాలు కల్పించారు. ఇక మా అధికారులు మాత్రం కస్టమర్ను తీస్తే వెనకాల ఫోటో, ఎక్కించుకుంటే ఫోటో, ఉచ్చబోయడానికి సులాప కాంప్లెక్స్ కాడ కూడా ఆపుకుంటే కూడా ఫోటో. ఇక బతకాలనా సావల్లా? మా వల్ల మీకేం లేదు. ఒక్కొక్క క్యాబ్ డ్రైవర్ ఒక సంవత్సరానికి 1,20,000 రూపాయలు పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తున్నాం. మాకు పన్నులు కొడుతున్నాం కదా, మాకేం చేసిందనంటే జీరో. మేము కోరుకుంటుంది ఒక్కటే, మాకు తెలంగాణ ప్రభుత్వాన్ని, అధికారులను నిందించడానికి కాదు, మా న్యాయమైన హక్కులను మాకు కల్పించాలి. కనెక్టెడ్ క్యాబ్స్ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని, అలాగే తెలంగాణ గీగన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ టాక్సీ సెక్టర్ నేను అధ్యక్షులుగా నేను కొనసాగుతున్నాను. నా డ్రైవర్ కుటుంబీకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. రాలేని వాళ్ళు కూడా ఎక్కడికక్కడ మా డ్రైవర్లు అక్కడ కట్టడి చేస్తున్నారు, వాహనాలు ఆపడం కానీ చేస్తున్నారు. అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక్కడికి వాస్తవానికి వచ్చిన ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, మా క్యాబ్ రేట్లు గత 10 ఏళ్ళ నుంచి మాకు రేట్లు పెరగలేదు. ఇప్పుడు నేను నిత్యావసరాల ప్రకారము కనీస గిట్టుబాటు ధర కిలోమీటర్కి చిన్న బండికి 25 రూపాయలు తగ్గకుండా మాకు రేట్ కార్డు ఇంప్లిమెంటేషన్ చేయాలి. మళ్ళీ ఇంకోటి, మాకు ట్యాక్సీ సెక్టార్కి ప్రత్యేకమైన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా ఎప్పటికప్పుడు ప్రతి నెల వాహనాలు కొత్త రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. పార్కింగ్ స్థలాలు కేటాయించకుండా మాకు ఇష్టానుసారంగా ఫోటో చలనాల రూపంగా వస్తున్నాయి. ఇతర రాష్ట్రాల వాహనాలని తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేస్తూ ఢిల్లీ, కలకత్తా, గోవా ఎక్కడి నుంచి వెహికల్స్ వచ్చి ఇక్కడ అటాచ్ చేస్తున్నాయి. మరి మేము ఇక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళిపోవాలి. ఇట్లాంటి పరిస్థితి ఆడుకునే వాళ్ళు లేరు. ఇంకో విషయం ఏంటంటే, ర్యాపిడో ఏసీ, నాన్ ఏసీ, క్యాబ్ అంటే ఏసీ, ఏసీ నాన్ ఏసీ అని చెప్పేసి అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్లు అందరూ స్వచ్ఛందంగా ర్యాపిడో యాప్లు వదులుకోవడానికి ఇక్కడ వచ్చినాం. ర్యాపిడో యాప్లు కూడా వదులుకుంటున్నాం. అంతేకాకుండా ఇక్కడ మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, గత ప్రభుత్వంలో మేనిఫెస్టోలో పెట్టినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో యాప్ తీసుకొస్తామని చెప్పిండ్రు. యాప్ తీసుకురాలేదు. మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి మా నటిపించారు, పట్టించుకోవట్లేదు. అంతేకాకుండా ఈరోజు మొన్నటి జూబ్లీ ఎలక్షన్లో ఒక పెద్ద హైడ్రామా ఏంది, మీకు గిగ్ వర్కర్లకు బోర్డు తీసుకొస్తున్నాం, మమ్మల్ని గెలిపించండి, మీకు మార్పు వస్తుందని చెప్పారు. గెలిపించడం అనుకున్నట్టు ప్రకారమే షేక్పేట షేక్ చేసినాం, బోరబండ బొంద పెట్టినాం. ఎక్కడికక్కడ మొత్తం బీఆర్ఎస్ పార్టీని, బీజేపీ పార్టీని పొందబెట్టి కాంగ్రెస్ పార్టీ అత్యంత అఖండ మెజార్టీలో గెలిపించడం. కానీ మమ్మల్ని ఎప్పటిలాగానే మమ్మల్ని బలహీనులుగా చేసి మీ రాజకీయ బ్యాంకు ఎట్లయితే నడవాలో అట్లా చేసారు. ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్లో ఇమ్మీడియట్లీ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, పొన్నం ప్రభు గారు కావచ్చు, లేదా కనుక మరి జూబ్లీ ఎలక్షన్స్ వచ్చినటువంటి మరి కార్మిక శాఖ మంత్రివర్యులు కావచ్చు, ఇక్కడికి వచ్చి మమ్మల్ని అయితే మోసం చేశారో ఈ మున్సిపల్ ఎలక్షన్లో తగ్గట్టుగా బరాబర్ బుద్ధి చెప్తూ ఇక్కడైనా మా సమస్యలు, మా గోడు వినిపించుకొని మాకు మా సమస్యలు వినాలని చెప్పేసి మేము ప్రభుత్వ అధికారం కోరుకుంటున్నాం. ఫస్ట్ కేసీఆర్ T20 క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమం ఈ రోజు అంబర్పేట MCH ప్లే గ్రౌండ్ లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, బాగ్ అంబర్పేట డివిజన్ కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి, అంబర్పేట కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ టోర్నమెంట్ కేసీఆర్ గారి పుట్టినరోజు వరకు జరుగుతాయని, ఈ టోర్నమెంట్ లో అనేకమైన టీంలు నగరం నుంచి పాల్గొనాయని వారు తెలిపారు. ఎన్నుకోబడ్డాయి. ఇందులో డ్రా ఇప్పటి వరకు 12 టీంలు తీసారు. ఇంకా 4 టీంలు డ్రా తీసేసి అవి కూడా తొందరగా స్టార్ట్ చేస్తారని చెప్పడం జరిగింది. అలాగే ఈ కప్పు 16th వరకు కూడా జరుగుతుంది. ఈ 16th రోజు కేటీఆర్ వచ్చే ప్లాన్స్ ఉన్నాయి. కాబట్టి దీనికి ముఖ్య అతిథులుగా
దీనికి కేటీఆర్ గారు వస్తారని ఆశిస్తున్నాము. అలాగే మా పార్టీ తరఫు నుంచి కూడా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడము మాకు ఎంతో సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఇది మామూలుగా 6 అవర్స్ 10 అవర్స్ కాకుండా 20 అవర్స్ పెట్టడము చాలా ముఖ్యమైన ఉద్దేశం. ఎందుకంటే ఈ గ్రౌండ్లో 20 అవర్స్ అంటే ఇప్పటివరకు చాలా ఏళ్ళతో జరుగుతున్న టోర్నమెంట్స్. ఎందుకంటే ప్రతి టోర్నమెంట్కి వెళ్ళినా కూడా ఎక్కడ వెళ్ళినా కూడా 6 అవర్స్ 10 అవర్స్ ఉంటాయి. కానీ మంచి ప్లేయర్స్, లీగ్ ప్లేయర్స్ అందరూ కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా మన రిసర్వ్లో ఉన్నారు. కాబట్టి ఈ టోర్నమెంట్ బ్రహ్మాండంగా జరగాలని ఆశిస్తున్నాం. తెలంగాణ జాతిపిత బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ గారి పుట్టినరోజు పురస్కరించుకొని ఈరోజు అంబర్పేట డివిజన్లో ఆర్గనైజర్ ఆతిక్ గారు మరియు జాఫర్ గారి ఆధ్వర్యంలో కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. నిరంతరంగా దాదాపు ఈ రోజు నుంచి మొదలుకుంటూ 10 రోజుల పాటు కేసీఆర్ బర్త్డే వరకు కంటిన్యూగా ఈ మ్యాచ్లు ఆడిపిస్తూ క్రీడాకారులను ఎంకరేజ్ చేస్తూ కేసీఆర్ జన్మదినాన్ని ఒక అద్భుతంగా సెలబ్రేట్ చేసుకునే పద్ధతిలో ఇవాళ ఆతిక్ గారు కానీ వాళ్ళ టీం కానీ ఏదైతే నిర్వహిస్తున్నారో దానికి ఈరోజు ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు సనత్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు, స్థానిక కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ గారు, ఈ బాగంబర్పేట కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి గారు మరియు ఈ క్రికెట్ టోర్నమెంట్ చైర్మన్ వెంకటరెడ్డి గారు కూడా ముఖ్య అతిథులుగా హాజరై ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం రజక జాతి ముద్దుబిడ్డ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాదేవిని వైఎస్ఆర్ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పరుష పదజాలంతో జుట్టు పట్టుకుని బయటకు లాగుతామని మాట్లాడడం చాలా బాధాకరమని, ఆ మాటలు రజక జాతిని అవమానించడంగా భావిస్తున్నామని రజక చైతన్య సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షులు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాకినాడ రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక రజక శ్రీ మహిళా శాసనసభ్యురాలు అంటే మీకు అంత చులకన, మీ దురహంకానికి ఇది నిదర్శనంగా భావిస్తున్నామని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం మాట్లాడారు. మహిళా ఎమ్మెల్యే అయిన గల్లా మాధవిని మాటలతో అవమానించడం సిగ్గుచేటని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక సంఘాలంతా ఐక్యాలతో ఇటువంటి దురహంకారాలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రజక ముద్దుబిడ్డ గల్లా మాధవికి వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి జక్కంపూడి రాజా బేషరతుగా క్షమాపణ చెప్పాలని రాష్ట్ర రజక చైతన్య సేవ సంస్థ తరపున డిమాండ్ చేస్తున్నాం. రామారావు పేర్కొన్నారు. వైసీపీ నేత అంబటి రాంబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును దుర్భాషలాడుతూ తిట్టడం పట్ల ఆ సభ్య సమాజం తలదించుకుందన్నారు. ఈ విషయమై ప్రశ్నించిన అంబటి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన మహిళా ఎమ్మెల్యేపై ఈ తరహా మాటలు సరికాదని వైసీపీ నాయకులు తమ ప్రవర్తన మార్చుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు రజక సంఘాల నేతలు పాల్గొన్నారు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆవిడకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం, ఆవిడ ఎంతో బ్రహ్మాండమైనటువంటి సర్వీస్ అందివ్వడం జరుగుతుంది. అదే రకంగా ఈ మధ్యలో మరి చంద్రబాబు నాయుడు గారిని మరి అంబటి రాంబాబు గారు ఆయన మరి అనరానటువంటి పదజాలాలు వాడటం జరిగింది. దానికి అది గుంటూరులో మరి స్థానిక అంబటి రాంబాబు గారు కూడా అదే ప్రదేశం కాబట్టి, ఏరియా కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేగా గల్లా మాధవ్ గారు ఉండడం జరిగింది. మా రజిక ఆడపడుచు ఆవిడ వెంటనే స్పందించి మరి ఎమ్మెల్యేగా ఆవిడ బాధ్యత కాబట్టి అక్కడ మాట్లాడినటువంటి విధానం ఎంతో మంది మనోభావాలు దెబ్బతిన్నటువంటి విధానం కాబట్టి ఈ యొక్క రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా అభివృద్ధి పథంలో నడిపిస్తూ మరి ఈ ఎక్కువ సంవత్సరాలు మరి ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే ఈ ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యమంత్రిగా ఉంటూ ఒక సుదీర్ఘ కాలం రాజకీయ జీవితంలో ఉంటూ మరి ప్రజాసేవకి పూర్తి కాలాన్ని అంకితం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మరి అంబటి రాంబాబు గారు మీరు అందరూ చూశారు. ఆయన మాట్లాడినటువంటి విధానం సభ్య సమాజం తలదించుకునేటటువంటి విధానంలో ఆయన మాట్లాడడం జరిగింది. దాని మీద గల్లా మాధవ్ గారు స్పందించి మరి ఆవిడ మరి ఉక్రోషంతో వాళ్ళు ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ యొక్క కార్యకర్తలు కూడా మరి ఉన్నటువంటి ఆ యొక్క గుంటూరులో ఉన్నటువంటి మరి కార్యకర్తలే కాదు, ప్రజలే కాదు, అందరూ వెళ్ళి మరి రాంబాబు గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఏమీ లేదు. రాంబాబు గారిని ఆ యొక్క అన్న మాటలకే మరి క్షమాపణ చెప్పమని చెప్పేసి వారు అడగడం జరిగింది. రాంబాబు గారు కూడా అంబటి రాంబాబు కూడా నేను ఈ మాట్లాడడం నేను తప్పుగానే మాట్లాడాను, అలా మాట్లాడకుండా ఉండడం
మంచిది అవ్వాల్సి వచ్చింది. కానీ నేను నోరు జారినని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, త్వరలో పనులు పూర్తి చేసి యోజనలో ఉన్నట్లు రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ్ తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న నిర్మాణ పనులను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. ప్రపంచ స్థాయిలోనే అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణం చేసేందుకు వీలుగా ఎస్కలేటర్లు, లిఫ్ట్లు, వెయిటింగ్ హాల్ తో పాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. వందే భారత్ రైల్లో బాంబు పెట్టినట్టు గుర్తు తెలియని ఆగంతకుడు రైలు నిలయంలోకి ఉన్నతాధికారికి సందేశం పంపినట్లు రైల్వే జీఎం శ్రీవాస్తవ్ తెలిపారు. వెంటనే ఆర్పీఎఫ్ అధికారులు రంగంలోకి దిగి బాబురా స్క్వాడ్ ను తనిఖీలు చేసి బాంబు లేదని నిర్ధారించారు. తనకు 2 కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వాలని, లేని పక్షంలో వందే భారత్ రైల్లో బాంబులు అమర్చి పిలుస్తానని బెదిరింపు లేఖను పంపినట్లు స్పష్టం చేశారు. Many of our festivals, lot of people come and there is a rush. So all these things we are trying to address here and provide the customer, our passengers, that resting space and ticketing space and everything is trying to coordinate with this, and all the work is being done with the highest quality control. So that's what we are trying to do, and hopefully we would like to complete that part of the building, that south side of the building. We are hoping that by the end of March this year we should be able to at least complete that side. And on the north side we are actually in touch with the GHMC, and because there is some issues regarding shifting of bus stand, so that part also we are targeting, but this is we are targeting in this financial year. Completing the entire Sikandrabad station completed next year. How many escalators are working on? On every platform you see there are I think 2 lifts and 2 escalators are there on every platform, and then the entire area is connected with the skywalk. So from any platform people can come to any platform. Total how many entries? Total at the, if you see the departure lounge, when people coming, there are huge entries. Right now we have provided two entries we have provided, and one more entry will be provided, but that will be kept closed. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు కుటుంబాన్ని గుంటూరులో వైఎస్ఆర్సీపీ కాపు నేతల పరామర్శ. చంద్రబాబు జగన్ ఇద్దరు రాయలసీమ ద్రోహులే, షర్మిల. ఇది ఈరోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.